వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం, ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నామండి. నల్ స్పేస్, కాలమ్ స్పేస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినాం కదా. మనకు వచ్చేసి ఇప్పుడు కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ డెఫినేషన్ చెప్పిన కాలమ్ స్పేస్, కానీ ఒకసారి చూసుకొని నెక్స్ట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందండి, దాన్ని చూద్దాం. ది కాలమ్ స్పేస్ ఆఫ్ m by n మ్యాట్రిక్స్ ఈజ్ రిటర్న్ యాజ్ కాలమ్ ఏ లాగా రిటర్న్ చేస్తే ది సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ది కాలమ్స్. So set of all linear combinations. Linear combinations means which is nothing but a span agandi. Set of all linear combinations is known as a span. Already discuss చేసినాం. జస్ట్ ఇక్కడ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ చెప్పేటప్పుడు పైన ఉందని డిస్కస్ చేసినామండి. అండ్ అదర్ వన్ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ అండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్. ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్ V. The vector space, a linear transformation form a vector space V into a vector space V, assigns to each vector in a unique vector అంటండి. That is defined as t of x లాగా డిఫైన్ చేస్తే it has to satisfy two conditions. సో ఆ కండిషన్స్ ఏంటి అంటే t of u plus v equals to t of u plus t of v and t of cu equals to c into t of u. These two conditions are satisfies is known as a linear transformation. These two conditions satisfies is known as a linear transformation. That's a linear transformation. T of u plus v equals to t of u plus t of v and ఇలా ఉండాలి. యాక్చువల్గా అక్కడ tv అని రాశారు, సో ఇలా ఉండాలి. t of u plus t of v and t of cu equals to c in common this up. c is an scalar, t of u. t is an transformation అండి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో దట్స్ వై వీ హ్యావ్ టు అండర్ ఎడిషన్ తోటి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. t of u plus t of v, t of cu equals to c into t of u. This is known as a linear transformation. These two conditions are satisfied, which is known as a linear transformation. Those two conditions satisfy చేస్తే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ కాలమ్ స్పేస్ మీద వన్ థీరం ఉందండి, అదొక కాలమ్ స్పేస్ మీద వన్ థీరం ఉంది, అదొకసారి డిస్కస్ చేద్దాం. చేసి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ప్రాబ్లమ్స్ చూడండి ఒక్కసారి. ద కాలమ్ స్పేస్ ఆఫ్ ఎన్ m by n మ్యాట్రిక్స్, కాలమ్ స్పేస్ ఆఫ్ m by n మ్యాట్రిక్స్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ r power m అంటండి. ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ r power m అని ప్రూవ్ చేయమంటుండు. కాలమ్ స్పేస్ అనేది సబ్ స్పేస్ అంట. ఇంతకుముందు ఒక థీరం కూడా చేసినామండి. నల్ స్పేస్ అనేది సబ్ స్పేస్, కాలమ్ స్పేస్ అనేది సబ్ స్పేస్, ఇవి ఇంపార్టెంట్ అండి. కాలమ్ స్పేస్ అనేది సబ్ స్పేస్, నల్ స్పేస్ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయడం. సబ్ స్పేస్ మీద షార్ట్ ఆన్సర్కి ఇంపార్టెంట్ కదా. మనం ఆల్జిబ్రా కూడా నేర్చుకున్నాం. ఆల్జిబ్రాలో కూడా అంతమందికి సేమ్ సబ్ స్పేస్ ప్రాబ్లమ్స్ ఎలానో ఇక్కడ కూడా అంతే. సబ్ స్పేస్ ప్రాబ్లమ్స్ చేయడానికి 3 ways ఉన్నాయని కూడా చెప్పినాం. ఓకే, ఎనీవే అనదర్ మోడల్ వచ్చేసి ద కాలమ్ స్పేస్ ఆఫ్ ఎన్ m by n మ్యాట్రిక్స్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ అన్ r power m. కాలమ్ స్పేస్ అనేది సబ్ స్పేస్ కావాలి అంట. అసలు కాలమ్ స్పేస్ కావాలి అని అంటే ద డెఫినేషన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో లీనియర్ కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పాన్. ఓకే, లీనియర్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటున్నాయి? 1 స్కేలార్ 1 వెక్టర్, 1 స్కేలార్ 1 అనదర్ వెక్టర్. సో వీటి బోత్ ఎడిషన్స్ని మనం ఏమని మెన్షన్ చేస్తున్నామండి? వాటి యొక్క ఎడిషన్స్ని స్కేలార్స్ అంటున్నాం కదా. వాటి యొక్క ఎడిషన్నే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాం. అయితే ది కాలమ్ స్పేస్ ఆఫ్ ఎన్ m by n మ్యాట్రిక్స్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ r power m అంటుండు. అది సబ్ స్పేస్ అవుతుంది అని చెప్పమంటుండండి. ఓకే, సబ్ స్పేస్ అవుతుందో చేయడానికి సబ్ స్పేస్ కావాలి అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫైస్ 3 కండిషన్. ద డెఫినేషన్ నుంచి అయితేనేమో 3 కండిషన్స్ అండి. థీరం నుంచి అయితేనేమో ఏం చేస్తున్నామో స్పాన్ అవుతే చాలా అంటున్నాం. అంటే ప్రాబ్లమేటిక్ ఇస్తే ఏం చేస్తున్నాం? అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ చేసి రో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది కదా, అది 3 ways సబ్ స్పేస్ కావడానికి. కానీ ఇక్కడ మనకి ఏమైనా మ్యాట్రిక్స్ ఉందా అండి? మ్యాట్రిక్స్ లేదు కాబట్టి డైరెక్ట్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ సబ్ స్పేస్ ఇన్ ద డెఫినేషన్. సో ద డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్ ఏంటిది? విచ్ ఈజ్ 0 వెక్టార్ అయి ఉండాలి, అండ్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్ అయి ఉండాలి, క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిఫికేషన్ అయి ఉండాలి. దీస్ 3 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైస్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎ సబ్ స్పేస్. ఓకే, ప్రూవ్ దట్. కాలమ్ స్పేస్ అంటే సి ఆఫ్ యూ అనుకుంటున్నాం. జస్ట్ కాలమ్ స్పేస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయడం కోసం 0 వెక్టర్ ఆల్వేస్ కాలమ్ స్పేస్లోనే ఉంటుందండి. ఎందుకు? స్పాన్ అవుతుంది. అండ్ ఎడిషన్ తోటి మల్టిఫికేషన్ ఆల్వేస్ స్పాన్ అవుతుంది. ఓకే, 0 సెకండ్ కండిషన్ చూడండి. క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్. క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్ కండిషన్ ఏంటి మనకి? క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్ కండిషన్ ఏంటంటే u plus v ఈజ్ ఇన్
హెచ్లో ఉండాలి. అప్పుడు హెచ్ అనేది సబ్ స్పేస్ అవుతున్నాం. ఇక్కడ ఏది సబ్ స్పేస్ అంటున్నాం మనం? ఏ సబ్ స్పేస్ అంటున్నాం అండి? కాలం స్పేస్ అనేది సబ్ స్పేస్ అంటున్నాం. అంటే యూ ప్లస్ వి అనేది కాలం స్పేస్లో ఉండాలి. యూ ప్లస్ వి ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఇన్ కాలం స్పేస్లో ఉండాలి. సో కాలం స్పేస్లో ఉండాలంటే కాలం స్పేస్ కండిషన్ ఏంటి మనకి? అది కాలం స్పేస్ కండిషన్ ఏంటండి మనకి? లీనియర్ కాంబినేషన్ అయి ఉండాలి, స్పాన్ అయి ఉండాలి. చెక్ చేద్దాం చూడండి ఒక్కసారి. లెట్ యూ ఈక్వల్స్ టు, యూ అనేది యూ ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఇన్ కాలం ఏనే కాండి. కాలం ఏలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయి అంటే స్కేలార్ వెక్టర్, స్కేలార్ వెక్టర్, స్కేలార్ వెక్టర్ అంటే లీనియర్ కాంబినేషన్ ఫామ్. అండ్ వి స్కేలార్ వెక్టర్, స్కేలార్ వెక్టర్, స్కేలార్ వెక్టర్ లీనియర్ కాంబినేషన్ ఫామ్లోనే ఉన్నాయి కదా. యాడ్ చేసినాం చూడండి, యూ ప్లస్ వి యాడ్ చేసినాం, యాడ్ చేసినాం, యాడ్ చేసినాం. ఇక్కడ చూడండి A1 ప్లస్ B1. ఒకసారి చూడండి స్కేలార్ అండి. స్కేలార్ అంటే ఏంటి? రియల్ నెంబర్ సెట్ కదా. మామూలుగా 2 + 3 అయినా అందులోనే ఉంటుంది, 2 అయినా. ఇప్పుడు 2 ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఇన్ ఆర్ అన్న నేను. 2 + 3 5 ఆల్సో ఆరే కాబట్టి రియల్ నెంబర్స్. స్కేలార్స్ అనేవి మనకి రియల్ నెంబర్స్ కాబట్టి టోటల్ సెట్ మొత్తం ఆర్లోనే ఉంటుంది. ఓకే, యూ ప్లస్ అంటే A1 ప్లస్ B1 అయినా స్కేలార్, A2 ప్లస్ B2 అయినా స్కేలార్, AN ప్లస్ BN అయినా స్కేలార్. అంటే స్కేలార్ ఇంటూ వెక్టర్, స్కేలార్ ఇంటూ వెక్టర్, స్కేలార్ ఇంటూ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్. సో స్కేలార్ ఇంటూ వెక్టర్ ఉంది కాబట్టి అది లీనియర్ కాంబినేషన్ అయింది. లీనియర్ కాంబినేషన్ ఏమైంది? స్పాన్ అయింది. స్పాన్ ఏమైందండి? కాలం అయింది. అండ్ నౌ క్లోజ్డ్ అండర్ వెక్టర్ అడిషన్ కంప్లీట్. క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే C ఇంటూ యూ. సీన్ కామన్ CA1 స్కేలార్, CA2 అయినా స్కేలార్, స్కేలార్ ఇంటూ వెక్టర్. ఏముండదండి, జస్ట్ మీరు రాసి దాన్ని చేంజెస్ చేయడమే, అదొక్కటే ఉంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 V2 అయింది, స్పాన్ అయింది. అది C ఆఫ్ Aలో ఉంది. C ఆఫ్ U ఈజ్ బిలాంగ్స్, CU ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఇన్ C ఆఫ్ A అయింది. C ఆఫ్ A క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్ అయింది. క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అయింది. జీరో వెక్టర్, జీరో వెక్టర్ ఆల్వేస్ కంపల్సరీ కాలం స్పేస్లోనే ఉంటుందండి. జీరో వెక్టర్ అనేది అన్నిట్లలో ఉంటుంది కానీ జీరో వెక్టర్ అనేది అది పాసిబుల్ అవుతుంది. దెన్ కాలం స్పేస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అవుతుంది. సబ్ స్పేస్ కావాలి అని అంటే 3 వేస్ ఉన్నాయండి. థీరం నుంచి ఉంటుంది, ప్రాబ్లం నుంచి ఉంటుంది, డెఫినేషన్ నుంచి ఉంటుందండి. సో థీరం ఏంటి అని అంటే స్పాన్ అవుతే చాలు సబ్ స్పేస్ అవుతుంది. మామూలుగా ప్రాబ్లమేటిక్లో అయితేనేమో వాటిని రో ఎలిమినేట్ ప్రాసెస్ తీసుకొచ్చి దెర్ ఈజ్ అ జనరల్ సొల్యూషన్ ఉంటేనేమో దెర్ ఈజ్ విచ్ ఈజ్ అండ్ సబ్ స్పేస్ అవుతుంది. జనరల్ సొల్యూషన్ లేకుంటే విచ్ ఈజ్ నాట్ అండ్ సబ్ స్పేస్ అవుతుంది. ఓకే, మనకు డెఫినేషన్ తెలుసు. 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సో 3 కండిషన్స్ ఎలా సాటిస్ఫై చేయాలి? జీరో వెక్టర్ అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఐడెంటిటీ ఎలిమెంట్ అండ్ క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్. వెక్టర్ ఎడిషన్ ఈజ్ నథింగ్ బట్ యూ ప్లస్ వి ఈజ్ ఇన్ హెచ్లో ఉండాలి. యూ ప్లస్ వి ఈజ్ ఇన్ హెచ్లో ఉండాలి. అప్పుడు హెచ్ సబ్ స్పేస్ అంటున్నాం. ఇక్కడ దేన్ని సబ్ స్పేస్ అంటారు? కాలం అంటున్నాను అనుకోండి, యూ ప్లస్ వి కాలంలో ఉండాలి. నల్ అంటున్నాను అనుకోండి, యూ ప్లస్ వి అనేది నల్లి ఉండాలి. ఎస్ అంటున్నాను అనుకోండి, యూ ప్లస్ వి అనేది ఎస్లో ఉండాలి. అది క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్ అవుతుంది. క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది? CU ఈజ్ ఇన్ హెచ్లో ఉందనుకోండి, హెచ్ సబ్ స్పేస్ అవుతుంది. CU ఈజ్ ఇన్ కాలంలో ఉందని కాలం సబ్ స్పేస్ అవుతుంది. CU ఈజ్ ఇన్ నల్ ఏలో ఉందనుకోండి, నల్ సబ్ స్పేస్ అవుతుంది. ఇప్పుడు మన కాలం అంటుంది కాబట్టి CU ఈజ్ ఇన్ కాలంలో ఉంది కాబట్టి కాలం అనేది సబ్ స్పేస్ అవుతుంది. దేర్ఫోర్ కాలం స్పేస్ ఈజ్ సబ్ స్పేస్ అవుతుంది. అండ్ అనదర్ ఇంకో మోడల్ ప్రాబ్లం చూద్దాం మనం. చూడండి ఒకసారి. లెట్ T మ్యాప్ V2W be a linear transformation. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 2 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. దర్ ఈస్ అ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్స్ ఆర్ దే. వాట్ ఆర్ దే? T ఆఫ్ U ప్లస్ V ఈక్వల్స్ టు T ఆఫ్ U ప్లస్ T ఆఫ్ V. And the second condition is T ఆఫ్ CU ఈక్వల్స్ టు C in కామన్ తీస్తే TU. ఇదేంటండి? క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషనే కదా. యూ ప్లస్ వి. CU అనేది ఏంటండి? క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషనే కదా. అందులోనే ఉంటాయండి, మన కొత్తగా నేర్చుకునేటట్టు ఏమి ఉండదు. ఓకే, T ఆఫ్ V2W ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ వెక్టర్ స్పేస్ V ఇంటూ ఏ వెక్టర్ స్పేస్ W. ప్రూవ్ దట్ ద రేంజ్ ఆఫ్ T ఈజ్ ఏ సబ్ స్పేస్ అంటండి. రేంజ్ ఆఫ్ T అనేది సబ్ స్పేస్ అని మెన్షన్ చేయమంటుండు. సో రేంజ్ ఆఫ్ T అనేది మీకు డెఫినేషన్ చెప్పలేదు. సో రేంజ్ ఆఫ్ T ఈజ్ నథింగ్ బట్ R ఆఫ్ T అండి. ఓకే, సో రేంజ్ ఆఫ్ T అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫైస్ ద కండిషన్స్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? V2W అనుకోండి, T ఆఫ్ V1 ఈక్వల్స్ టు W అని రాస్తాం.
ఒకవేళ S2W అని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ S2W అని ఉందనుకోండి, టీ మ్యాప్ అంటే టీ ఆఫ్ S ఈక్వల్స్ టు W అని రాస్తాం. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ టీ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్కడి నుంచి ఉంది మనకి V2W ఉంది కాబట్టి రేంజ్ ఆఫ్ టీ ఆఫ్ V1 ఈక్వల్స్ టు W అని రాస్తున్నాం, టీ ఆఫ్ V2 ఈక్వల్స్ టు W2 అంటున్నాం. అది రేంజ్ ఆఫ్ టీ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటుంది. ఓకే, సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అని అంటే ద డెఫినేషన్ 3 కండిషన్సేగా. 0 వెక్టర్ ఆల్వేస్ అవుతుంది, టీ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 వెక్టర్ అండర్ ఎడిషన్ ఏంటిది మనకి యాక్చువల్గా ఎడిషన్ ఏంటండి U ప్లస్ V ఈజ్ అన్ హెచ్లో ఉంది, హెచ్ సబ్ స్పేస్ అంటున్నాం. ఇక్కడ ఏది సబ్ స్పేస్ అంటుండు, రేంజ్ ఆఫ్ టీ, ఆర్ ఆఫ్ టీ సబ్ స్పేస్ అంటుండు. సో ఆర్ ఆఫ్ టీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయండి, టీ ఆఫ్ V1 టీ ఆఫ్ V2 అనే ఎలిమెంట్స్ ఉన్నవి. సో ఒక్కసారి చూసుకోండి, V1 ప్లస్ V2 అనేది అంటే యూవీ ప్లేస్లో అండి, యూవీ కన్ఫ్యూజ్ కాకండి మీరు, యూవీ ప్లేస్లో V1 ప్లస్ V2 తీసుకున్నాం. V1 ప్లస్ V2 అనేది ఆర్ ఆఫ్ టీలో ఉండాలి. V1 ప్లస్ V2 అనేది ఆర్ ఆఫ్ టీలో ఉండాలి. అంటే కండిషన్ ఏం సాటిస్ఫై చేయాలండి, అంటే టీ ఆఫ్ V1 ప్లస్ V2 ఈక్వల్స్ ఏమొస్తే సరిపోతుంది, అంటే ఇక్కడ V నుంచి W కాబట్టి W1 ప్లస్ W2 వస్తే సరిపోతుంది, V1 ప్లస్ V2 అండి. అలా ఓకే, చూడండి, క్లోజ్డ్ అండర్ వెక్టర్ ఎడిషన్ టీ ఆఫ్ V1 ప్లస్ టీ ఆఫ్ V2 సపరేట్ రాసినాం, విచ్ ఈజ్ ఏ ఏంటండి సపరేట్ ఎలా రాసినామంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషనే కదా. ఎందుకు V2W అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయినాడు కాబట్టి టీ ఆఫ్ V1 ప్లస్ V2ని ఏం చేసిన టీ ఆఫ్ V1 టీ ఆఫ్ V2 అని రాసినాం. ఎలా రాసినామంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి గివెన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ ఇచ్చింది కాబట్టి. ఓకే, టీ ఆఫ్ V1 వాల్యూ రాసినాం W1, టీ ఆఫ్ V2 వాల్యూ రాసినాం W2, టీ ఆఫ్ V1 ప్లస్ W2, టీ ఆఫ్ V1 ప్లస్ V2 ఈక్వల్స్ టు W1 ప్లస్ W2. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే V1 ప్లస్ V2 ఎందులో ఉంది, రేంజ్ ఆఫ్ టీలోనే ఉంది. క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ సేమ్ కండిషన్. రేంజ్ ఆఫ్ టీలో ఉండాలంటే ఈ కండిషన్ అండి మెయిన్. రేంజ్ ఆఫ్ టీ డెఫినేషన్ చెప్పలేదు నేను. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ టీ. కండిషన్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి, టీ ఆఫ్ V1 ఈక్వల్స్ W. అక్కడ ఏది మెన్షన్ చేస్తే అంటే V2W ఇస్తే V2 అంటే ఈ ఫస్ట్ వచ్చే వాల్యూ ఈక్వల్స్ టు నెక్స్ట్ వాల్యూ అని మెన్షన్ అండి. మ్యాపింగ్ నుంచి ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ మ్యాప్ అంటుండు, ఎస్ మ్యాప్ A టు B అంటున్నా, అప్పుడు వాల్యూ ఏమవుతుందండి, ఎస్ ఆఫ్ A ఈక్వల్స్ టు B అవుతుంది. అంటే ఏ స్మాల్స్ తీసుకుంటారో క్యాపిటల్స్ తీసుకుంటారో మీ ఇష్టం. A1 ఈక్వల్స్ టు B1 అలా. అంటే మ్యాపింగ్ని అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని చెక్ చేసుకుంటూ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అండ్ అనదర్ కంటిన్యూషన్లో ఇంకో ప్రాబ్లం ఉంది చూడండి. డిఫైన్ టీ మ్యాప్ P2 టు ఆర్ స్క్వేర్ అంటే ఇది P2 అండి. P2 ఈజ్ నథింగ్ బట్ మీకు రియల్ అనాలిసిస్లో చెప్పిన వాల్యూస్ ఎలా వస్తాయి, ఆర్ అయినా ఇలా రాస్తాం. ఫస్ట్ ముందు రాసేలా డిఫైన్ మ్యాపింగ్ P2 టు ఆర్ స్క్వేర్ బై టీ ఆఫ్ P వాల్యూ సమ్ వాల్యూ ఇచ్చిండండి. టీ ఆఫ్ P ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు, ద మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ఇచ్చి ఏమంటుండు, షో దట్ టీ ఈజ్ అ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని మెన్షన్ చేయమంటుండండి. టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని కావాలంట. అసలు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే ఫార్ములా ఏంటిది, టీ ఆఫ్ యూ ప్లస్ వి తీసుకున్నాం అనుకోండి, ఏం రావాలి మనకి, టీ ఆఫ్ యూ ప్లస్ టీ ఆఫ్ వి రావాలి. ఓకే, అండ్ టీ ఆఫ్ సియూ తీసుకున్నాం అనుకోండి, ఏం రావాలి, సి ఇంటూ టీ ఆఫ్ యూ రావాలి. దీస్ టూ కండిషన్ సాటిస్ఫై చేస్తే విచ్ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో మనకు టీ ఆఫ్ యూ ప్లస్ వి అనేది దేంట్లో మనకి, మనం యూలు వీలు తీసుకుంటే, కానీ ఇక్కడ క్వశ్చన్ ఎందులో అడిగిండు, పీలో అడిగిండండి. పీ అంటే టీ ఆఫ్ పీ ప్లస్ క్యూ తీసుకున్నాం అనుకోండి, ఏం రావాలి మనకి, టీ ఆఫ్ పీ ప్లస్ టీ ఆఫ్ క్యూ రావాలి. టీ ఆఫ్ సి ఇంటూ పీ తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తే సరిపోతుంది, సి ఇంటూ టీ ఆఫ్ పీ వస్తే సరిపోతుంది. ఇలా అండి. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ అంటే కండిషన్ సాటిస్ఫై చేద్దాం. చూడండి ఒకసారి, enough to show that T is a linear transformation. It is enough to show that ఏం చేస్తే సరిపోతుంది. చూడండి ఒకసారి, T of P plus Q ఈక్వల్స్ టు T of P plus T of Q, T of CP ఈక్వల్స్ టు CN. ఓకే, T of P plus Q తీసుకున్నాం. ఓకే, P plus Q తీసుకున్నాం, కానీ ఎలా మెన్షన్ చేసిండు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. T of P వాల్యూ ఎలా మెన్షన్ చేసిండంటే, ఇక్కడ P ఉందనుకోండి, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో P of 0 అంట, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో P of 1 అంటండి. అది అబ్జర్వ్ చేయండి. అయితే మనం తీసుకునే వాల్యూ ఏంటిది, P ప్లస్ క్యూ కాబట్టి P ప్లస్ క్యూ ఆఫ్ 0, P ప్లస్ క్యూ ఆఫ్ 1. లోపల మల్టిప్లై చేసుకొని 0ని P ఆఫ్ 0 ప్లస్ క్యూ ఆఫ్ 0, P ఆఫ్ 1 ప్లస్ క్యూ ఆఫ్ 1 సపరేట్ రాసినాం. P ఆఫ్ 0 ప్లస్ P ఆఫ్ 1 వాల్యూ T ఆఫ్ P, Q ఆఫ్ 0 ప్లస్ Q ఆఫ్ 1 వాల్యూ T ఆఫ్ Q. ఓకేనా అండి.
సేమ్ ప్రాసెస్ టీ ఆఫ్ సిపి సి ఇంటూ పి ఆఫ్ 0 సి ఇంటూ పి ఆఫ్ 1 సి ఈజ్ ద కాన్స్టెంట్ అండి, దాని స్కేలర్ కాబట్టి బయట రాసేసినాం. అప్పుడు టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఇచ్చిన కండిషన్ ఏంటిది మనకి, మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం. టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. నల్ స్పేస్ అయినా, కాలమ్ స్పేస్ అయినా, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయినా, రేంజ్ అయినా, సబ్ స్పేస్ అయినా, వెక్టర్ స్పేస్ అయినా, దేనికైనా డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అండి. డెఫినేషన్స్ వస్తేనే మనకి ఇవి అర్థమవుతుంటాయి. ఓకే, అనదర్ ప్రాబ్లం కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అనదర్ వన్, లెట్ M 2/2 మ్యాట్రిక్స్ అండి. M ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ అంటే మనకి బై ద వెక్టర్ స్పేస్ ఆఫ్ ఆల్ 2/2 మ్యాట్రిక్సెస్ డిఫైన్డ్. మ్యాపింగ్ ఇచ్చిండు క్యాపిటల్ M టు స్మాల్ m అని. అయితే కండిషన్ ఇచ్చిండు ఒక్కసారి చూడండి. టీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనే కండిషన్ ఇచ్చి వేరే ఏ వాల్యూ కూడా మెన్షన్ చేసి షో దట్ టీ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ అని ఫైండ్ అవుట్ చేయమంటుండండి. షో దట్ టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుండు. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి కండిషన్ మనకి, ఇట్ హ్యాస్ టు సాటిస్ఫైస్ 2 కండిషన్స్. దేన్ని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుండు, టీ ఆఫ్ ఏని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుండండి. టీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అని మెన్షన్ చేసి టీ as అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ప్రూవ్ చేయమంటుండు. ఓకే, టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ప్రూవ్ చేయాలి. సో టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ప్రూవ్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో ఉంది, అక్కడ పీలో ఉంది కాబట్టి టీ ఆఫ్ పీ ప్లస్ క్యూ ఈక్వల్స్ టీ ఆఫ్ పీ ప్లస్ టీ ఆఫ్ క్యూ అన్నాం ఇక్కడండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు టీ ఆఫ్ ఏ అంటుండే కాబట్టి ఏం చేస్తే సరిపోతుంది, టీ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు టీ ఆఫ్ ఏ ప్లస్ టీ ఆఫ్ బి. అండ్ టీ ఆఫ్ సిబి తీసుకున్నాం అనుకోండి, సి ఇన్ టీ ఆఫ్ బి ప్లస్ సి ఆఫ్. ఇక్కడ రాసినాం చూడండి. ఓకేనా అండి. అండ్ అప్లై చేస్తున్నాం. టీ ఆఫ్ ఏ ప్లస్ బి ఫస్ట్ కండిషన్ అండి. ఫస్ట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రూవ్ చేయమంటుండు కాబట్టి ఫస్ట్ 1 ప్రూవ్ చేస్తున్నాం. టీ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఒకసారి మెన్షన్ చేసి చూడండి. టీ ఆఫ్ ఏ అయితే ఏం రాయాలి, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. టీ ఆఫ్ బి అయితే బి ప్లస్ బి ట్రాన్స్పోజ్. టీ ఆఫ్ ఏ ప్లస్ బి అయితే క్లారిటీగా చూడండి, ఏ కాబట్టి ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, బి కాబట్టి బి ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఏ ప్లస్ బి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అండి. సింప్లిఫై చేస్తుండే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఫార్ములా ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఇక్కడ అండి ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ఏ ప్లస్ బి అని అలాగే ఉంచినాం. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఫార్ములా ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఒక దగ్గర రాసినాం, బి ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఒక దగ్గర రాసినాం. ఓకేనా. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే వాల్యూ ఏంటండి, టీ ఆఫ్ ఏ ఇక్కడ ఉంది చూడండి. బి ప్లస్ బి ట్రాన్స్పోజ్ అంటే టీ ఆఫ్ బీనే కదా, సబ్స్టిట్యూట్ చేసిరు అంతే ఇక్కడ. నెక్స్ట్ టీ ఆఫ్ ఏ, ఓకే క్లారిటీ కదా. నెక్స్ట్ టీ ఆఫ్ సిఏ, టీ ఆఫ్ సిఏ, టీ ఆఫ్ ఏ అయితే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, టీ ఆఫ్ సిఏ అయితే సిఏ ప్లస్ సిఏ ట్రాన్స్పోజ్. ఓకే కదా, అదే రాసిరు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సిఏ అలాగే ఉంచినాం. సిఏ ట్రాన్స్పోజ్కి ఏం అప్లై అవుతుంది, సి ట్రాన్స్పోజ్ అవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. సి అనేది ఏంటండి మనకి, సి అనేది ఏంటండి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అనే కండిషన్ తెలుసు కానీ సి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు సి అని రాసుకోవచ్చు కదా. ఆ కండిషన్తో సి ట్రాన్స్పోజ్ని సి అని రాసిరు ఇక్కడ చూసుకోండి. సి ట్రాన్స్పోజ్ సి అని, ఏ ట్రాన్స్పోజ్ అలాగే ఉంచిన, సిని కామన్ తీసేసిన. సిని కామన్ తీసాక ఏం మిగిలిందండి, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ మిగిలింది. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ టీ ఆఫ్ ఏ. మనం ఏం తీసుకున్నాం, సి ఇంటూ టీ ఆఫ్ ఏ తీసుకున్నాం, మనకి ఏమొచ్చింది, 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కదా. 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి అంటే విచ్ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ అనదర్ వన్ చూడండి, లెట్ బి బి అండ్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ an M 2/2 మ్యాట్రిక్స్ షో దట్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చిండు, సచ్ దట్ టీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అని ఇచ్చిండండి. ఫైండ్ అని ఏ అంట, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుందండి ఇక్కడ క్వశ్చను. బి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి అనే కండిషన్ ఇచ్చి ఫైండ్ అని ఏ అంట ఇన్ M 2/2 మ్యాట్రిక్స్లో. అంటే టీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అనే అనదర్ కండిషన్ కూడా ఇచ్చి చేయమంటుండండి. చూడండి ఒకసారి, బి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి అలాగే ఉంచండి, గివెన్ అది కాబట్టి.
అండ్ టీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి కూడా ఇచ్చింది కదా. ఓకే, అయితే నేనేం చేసుకుంటున్నా అంటే మనకు తెలుసు టీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, టీ ఆఫ్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ బి ట్రాన్స్పోర్ట్. పైన అబవ్ ప్రాబ్లమే కదా అది. ఓకే, లెట్ అస్ కన్సిడర్. నేను ఏం చేసిన అంటే బి ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బి ప్లస్ హాఫ్ ఇంటూ బి అని రాస్తున్నాండి. రాయచ్చా? హాఫ్ బి ఏమవుతుంది? బీనే కదా. ఓకే, హాఫ్ బి ప్లస్ సింప్లిఫికేషన్ కోసమే అండి. ఇక్కడ బి ప్లేస్లో బి ట్రాన్స్పోజ్ రాస్తున్నాను, ఎందుకంటే బి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి అనే కండిషన్ ఇచ్చిండు. ఇక్కడ బి ట్రాన్స్పోజ్ రెండిట్లలో హాఫ్ కామన్ తీసిన బి ప్లస్ బి ట్రాన్స్పోజ్. బి ప్లస్ బి ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ ఉంది మనకి టీ ఆఫ్ బి రాసిన. ఇప్పుడు బి ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి? హాఫ్ ఇంటూ టీ ఆఫ్ బి. అండ్ సిమిలర్లీ ఏ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ టీ ఆఫ్ ఏ. ఏని ఫైండ్ అవుట్ చేయడం అండి. అన్ని బీలే ఇచ్చిండు, ఏలు రాయమంటే ఎలా రాస్తారండి? సో బీని ఫైండ్ అవుట్ చేసి సిమిలర్లీ ఏ అని రాస్తారు. ఒకవేళ ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి ఇచ్చింది కదా. ఇక్కడ ఒకవేళ బి బదులు ఏ తీసుకోండి. ఏ తీసుకుంటే అప్పుడు టీ ఆఫ్ ఏ వస్తుంది. ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ వస్తుంది. బి ఈక్వల్స్ టు బి ట్రాన్స్పోజ్ ఎలాగనో ఏ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు హాఫ్ టీ ఏ అవుతుంది. ఓకేనా? అండ్ ద వన్ మోర్, show that the range of T is the set of B M2/2 matrix with the property that B transpose equals to B. Show that the range of T. Show that the range of T is the set of B n/2 matrix with అంటే B transpose equals to B అని ప్రూవ్ చేయమంటుండండి. అవుతుందా లేదా అని చెక్ చేయమంటుండు. ఓకే, మనకు తెలిసిన వాల్యూస్ రాద్దాం. T of A equals to B above. T of A equals to A plus A transpose తెలుసు. T of B equals to B plus B transpose తెలుసు. ఓకే, ఫస్ట్ తీసుకుంటున్నాం. ఏం కండిషన్ తీసుకుంటున్నాం? చూడండి ఒకసారి, అక్కడ ఏముందండి? T of A equals to B కదా. బీని ఇటు సైడ్ రాసిన, జస్ట్ సింప్లే బీని ఇటు సైడ్ రాస్తే T of A అంటే ఏంటి మనకి? ఇక్కడ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కదా. అంటే బీ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ రాయొచ్చు కదా. టీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బీ ఉంది కదా. బీని ఇక్కడ రాసినండి. టీ ఆఫ్ ఏ వాల్యూ ఏముంది మనకి? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అప్లై చేసి బోత్ సైడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినాం. బోత్ సైడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అప్లయింగ్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బీ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది? ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అలాగే ఉంటుంది. అంటే ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్స్ టు ఏనే కానీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అయినా కానీ ఏనే అవుతుంది. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే టీ ఆఫ్ ఏ అంటే బి ట్రాన్స్పోజ్. టీ ఆఫ్ ఏ అంటే బి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి ఒకసారి. టీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అబవ్ కండిషన్స్ అన్నీ. టీ ఆఫ్ ఏ వాల్యూ, టీ ఆఫ్ బి వాల్యూ ఇవి మీకు తెలియాలండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బీని అలాగే ఉంచి టీ ఆఫ్ ఏ ప్లేస్లో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కామన్ తీసి సబ్స్టిట్యూట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేసి ఏం చేస్తున్నాం? ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినాం. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే టీ ఆఫ్ ఏ అంటే బి. అంటే ఏం తీసుకున్నాం మనకి ఏమొచ్చింది? దిస్ ఇస్ ద వాల్యూ